చాలామందికి ఫౌండర్స్, కో-ఫౌండర్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయండి. అంటే సింగిల్ ఫౌండరు, సోలో ఫౌండర్ ఓకేనా? లేకపోతే ఇద్దరు 2 కో-ఫౌండర్స్, 3 కో-ఫౌండర్స్ ఖచ్చితంగా ఉండాలా? అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అయితే డేటా గనుక అంటే పాస్ట్ డేటా గనుక మనం చూసుకున్నట్టయితే సింగిల్ కో-ఫౌండర్ కూడా సక్సెస్ రేట్ ఎక్కువున్నాయి. ఇద్దరు, ముగ్గురు కో-ఫౌండర్స్‌తో సమానంగా వాళ్ళు ఫండ్ రైజ్ చేయగలుగుతున్నారు. స్టార్టప్స్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలుగుతున్నారు. అయితే 4 కో-ఫౌండర్స్ ఉన్నవాళ్ళు తక్కువ మీటింగ్స్‌లోనే వాళ్ళు ఫండ్ రైజ్ చేయగలుగుతున్నారు. అయితే ఇక్కడ ఇన్ జనరల్ ఐడియల్ ఫౌండర్ కాంబినేషన్ వచ్చేసి మనం 2-3 కో-ఫౌండర్స్ ఉంటే దాన్ని ఐడియల్ కాంబినేషన్ అని చెప్పి అంటాం. కానీ ఈ సింగిల్ కో-ఫౌండర్స్ మాత్రం ఒక వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను స్ట్రెస్ అయిపోతున్నాను, వర్క్ ఎక్కువ చేయలేకపోతున్నాను అన్నప్పుడు మాత్రం యూ ఫైండ్ అనదర్ కో-ఫౌండర్. సో దెన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద సింగిల్